ఉపదేశాన్ని వినడం ఒక వరం. ఓకే, నా మాటలు అర్థమవుతున్నాయా? ఉపదేశాన్ని వినడం ఒక వరం. కానీ దావీదును అనుగ్రహించింది ఏమనుగ్రహించారట అమ్మా? పవిత్రమైన వరం. మరలా చెప్తున్నాను, దావీదును అనుగ్రహించింది పవిత్రమైన వరములు. ఉపదేశాన్ని వినడం ఒక వరం, కానీ ఉపదేశానుసారంగా నడుచుకోవడం అనేదే పవిత్రమైన వరం. మీరు వినేవాళ్ళ, విన్నట్లుగా నడిచేవాళ్ళ? వినేవాళ్ళు వరాలు పొందుకున్నట్లు. ఉపదేశం వినడం అంటే కష్టం. ఉపదేశం కొంచెం కఠినంగా ఉంటుంది. ఉపదేశం మీకు అర్థమవునట్టుగా ఉంటుంది. అలా కాకుండా యేసు నామములో ఇప్పుడు నీకు ఒక ఇల్లు ఉంది, యేసు నామములో దేవుడు నీకు 4 ఇండ్లు అనుగ్రహించును గాక. ఏం చేసుకుంటా? తలకు వేసుకుంటాడువా? పొర్లాడుతావు 4 గంటల్లో పడే? ఇది ఎట్లాంటివి చెప్తే ఆమెనంటారు. కొంచెం ఉపదేశం అనుకోండి, కొంచెం అర్థమయ్యే ఉపదేశం అంటే కొంచెం కఠినంగా ఉంటుంది. ఉపదేశం కొంచెం కఠినంగా, జడలు అల్లుకోకూడదు, విలువైన వస్త్రాలు, ఎట్లాంటివన్నీ నగలు ఇట్లా అన్నాం అనుకోండి, ఉపదేశం కఠినంగా ఉంటుంది. వింటున్నారు, తప్పదు కదా. ఒకసారి అంటు కట్టబడ్డ తర్వాత తప్పదు కదా. అందుకని వింటున్నారు. ఉపదేశం వినడం ఒక వరం, కానీ దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరం అంటే తెలుసా? ఉపదేశాన్ని అనుసరించి నడవడం.